ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రములు. మరి ప్రాముఖ్యముగా పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే ప్రధానాంశంగా మరి మనం అనేకమైనటువంటి పాఠ్యాంశాలను నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో ప్రధానంగా మరి పరిశుద్ధాత్మ ఉనికి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను కృపావరమును అనుగ్రహించు పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు అనేటువంటి ఈ యొక్క ప్రధాన అంశంలో మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. మరి వాటిలో ప్రధానంగా నేర్చుకునే విషయాల్లో మరి ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతిశ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారాగా, ప్రార్థించడం ద్వారాగా మీరు మహిమను నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి, నోటి బోరుగా వాడుకోనండి. ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకుంటూ ఉన్నట్టుగా ప్రకటించడానికి యొక్క శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి ఆయన తండ్రి. మరి రీతిగా మరి ప్రతిరోజు జరుగుతున్న జూమ్ మీటింగ్ ద్వారాగా మరి అనేక మంది మరి వాక్యాన్ని నేర్చుకొని ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకుంటున్నారని తెలుసుకుంటున్నారు అనేటువంటి విషయాల తండ్రి మనం సంతోషపడుతూ ఉన్నాం తండ్రి. మరి విధంగా జరుగుతున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు మహిమ పొందగలరని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి విధంగా ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మరి ప్రాముఖ్యమైనటువంటిది మరి కృపావరం అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు అనేటువంటి ప్రధానంగా మరి ఎవరి ద్వారాగా ఈ వాగ్దానం చేసేన్నాడు అంటే యోవేలు ప్రవక్త ద్వారాగా మరి చేసినట్లే మనం చూస్తా ఉన్నాం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 28 నుంచి 29 వచనాల్లో మనము ప్రాముఖ్యంగా చదువుకొని ఉన్నాం. మరి అయితే దాని గురించి ఒకసారి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 29 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనము చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరి ఇది దేవుడు యోవేలు ప్రవక్త ద్వారాగా వాగ్దానం చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని పెంతెకోస్తు పండుగ దినము నాడు పేతురు గారి ప్రసంగంలో మరి చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే పిల్లరా, మరి మనము గత క్లాసులో మరి అనేకమైన విషయాలు నేర్చుకొని ఉన్నాం కనుక ఆ విషయాలు కొంచెం జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందు కొనసాగుదాం. అయితే మరి పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉన్నప్పటికీ ఇంతకుముందు మనం చదువుకున్నాం ప్రవక్తల ద్వారా దేవుడు ఒకప్పుడు ఒక కాలంలో తోడుగా ఉండి మాట్లాడాడు అని, ఆ తర్వాతి కాలంలో దేవుడు యేసుక్రీస్తుకు తోడుగా ఉండి మాట్లాడాడు అని, అది నడిపించి ఉన్నాడు అని, అదే విధముగా ఆ తర్వాతి కాలంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము స్పష్టంగా తెలుసుకున్నాం. అంటే వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ద్వారా తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాలు. వీటిలో మరి గత వారం నేర్చుకున్న విషయాల్లో ప్రాముఖ్యంగా 9 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏమిటంటే మరి తండ్రి నా నామమున పంప పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పబడి ఉంది. అంటే ఏం చెప్పి ఉన్నాడు? ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాడు, తర్వాత మరలా వాటిని జ్ఞాపకం చేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా బోధించినటువంటి బోధ దేనిని బట్టి బోధించాడు అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ధర్మశాస్త్ర కాలంలో ఎవరికి బోధించాలి ఆ బోధన అంటే తనంజనులైన ఇశ్రాయేలు వారికి బోధించాలి. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చి సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నింటిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి శిలువలో ధర్మశాస్త్రం కొట్టివేసిన తర్వాత తండ్రి చేసిన వాగ్దానాన్ని పంపిన తర్వాత అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత వారి ద్వారాగా ఏం చెప్తాడన్నాడు, ఏదైతే అంతకుముందు చెప్పి ఉన్నానో వాటిని మరలా జ్ఞాపకం చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు పిల్లారా. ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసించును, మీలో కూడా ఉంటాడు. ఇది 2వ పాయింట్ గా మనం నేర్చుకున్నాం. 3వదిగా మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై పరిశుద్ధాత్మని పంపుతాను అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇంకా
పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే ప్రభు యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు అనే విషయం చెప్పడానికి. అదే విధముగా యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నవి అనేటువంటి మాట చెప్తాడు. నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నవి, ఇప్పుడు చెబితే మీరు సహింపలేరు కనుక సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినిన వాటిని బోధించి సంభవింపసు సంగతులన్నింటి కూడా మీకు తెలియజేస్తాడనే విషయాన్ని యేసుక్రీస్తు చెప్తాడు. అంటే యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పవలసినటువంటి సంగతులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తాడు. అదే విధముగా తండ్రికి కలిగి ఉన్నవన్నీ కూడా నావి అని చెప్తున్నాడు కనుక యేసుక్రీస్తు వారు. మరి అందుచేత పరిశుద్ధాత్ముడు నా వాటిలోనే తీసుకొని మీకు తెలియజేస్తాడు. ఆయన చెప్పేటువంటి మాటలు నా మాటలే, నా వాటిలోనే తీసుకుంటాడు అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు పిల్లలు. అదే విధముగా పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే పాపం గురించి, నీతిని గురించి లోకాన్ని ఒప్పుకొని చేస్తాడు. అందుకనే మనము పరిశుద్ధాత్ముడు బోధల్లో మనం ఏమంటున్నామంటే మొదటిగా 3000 మంది బాప్తిసం పొందారు. అంటే ఏం జరిగింది అక్కడ? పాపం గూర్చి, నీతిని గూర్చి, లోకమును ఒప్పించారు. అంటే మేము పాపులము అని గ్రహించే విధముగా నీతిని జరిగించాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి నీతిని జరిగించాడు. ఆ నీతిని మనము కూడా జరిగించాలి కనుక క్రీస్తు యేసు యొక్క అపోస్తులు మరి ఆ పరిశుద్ధాత్మని బోధ ద్వారాగా మరి వాక్యాన్ని ప్రకటించారు. ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఏదైతే ప్రకటించారో, వారు ఏదైతే ఆజ్ఞగా ఇచ్చారో ఆజ్ఞకు లోబడి అంటే ఆ నీతిని జరిగించారు కనుక వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. 3000 మంది క్రీస్తు యొక్క సంఘములోనికి చేర్చబడినట్టు మనం చూస్తాం పిల్లలు. మరి అదే విధంగా పరిశుద్ధాత్ముడు మరి సంఘములో సత్య సంబంధమైన బోధకుల్ని మరి అనేక మందిని అధ్యక్షులుగా మరి నియమించి సంఘాన్ని కాయడానికి నియమించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అపోస్తులు మరి సాక్ష్యం ఇచ్చింది, పునరుత్థాన సాక్ష్యం ఇచ్చారు. ఇవన్నీ కూడా గత క్లాసులో మనం నేర్చుకున్నాం పిల్లరా. అయితే మరి ఈ రోజున మనం నేర్చుకునే విషయాలు ఏమిటంటే మరి కృపావరం అనుగ్రహించే పరిశుద్ధాత్మ గురించి తండ్రి అయిన దేవుడు మరి ఎందుకు వాగ్దానం చేశాడు అనేటువంటి దానికి అనుసంధానంగా మరి ఈ యొక్క పాఠ్యాంశము మరి చెప్పబడతాం పిల్లరా. అయితే యేసుక్రీస్తు వారు పునరుత్థానం తర్వాత సుమారుగా 40 దినాలు వారికి అగపడ్డాడు. శిష్యులతోటి అగపడి దేవుని రాజ్యాన్ని గుర్చినటువంటి అనేక విషయాలను వారికి బోధిస్తూ ఉన్నాడు. మరి అనేకమైన ప్రమాణాలు ఆయన నేనే యేసుని, నేనే క్రీస్తుననేటువంటి విషయాలు మరి అనేక ప్రమాణాలను చూపించాడు. తను తానుగా సజీవునిగా కనబరుచుకున్నాడు. ఆయన 40 దినములు శిష్యులకు అగపడుచు ఈ కార్యాలు చేశాడు, తను తానుగా కనపరుచుకున్నాడు. మరి అయితే మృతుల నుండి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడంటే మీరు అందరూ కూడాను మరి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అనేటువంటి యేసుక్రీస్తు వారు ప్రధానంగా చెప్పాడు. ఏ సందర్భంలో అంటే నాకు పరలోకమందును భూమి మీద నా సర్వాధికారం ఇవ్వబడి ఉంది అనేటువంటి మాట, సమస్త జనులను శిష్యునిగా చేయండి అనేటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానం అయిన తర్వాత చెప్పినటువంటి మాటలు మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుని నమ్మారు. అయితే మరి శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? శిష్యులు మరి ఆ విధముగానే డైరెక్ట్ గా మరి వెళ్ళి చెప్పగలిగేటువంటి సామర్థ్యము, శక్తి వారిలో ఉందా అంటే వారి విషయంలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పబడతా ఉందంటే విద్య లేని పామరులు అనేటువంటిది చెప్పబడతా ఉంటున్నారా. కనుకనే దేవుడు మరి ఎవరిని ఎన్నుకుంటాడు అంటే మరి ఈ లోకంలో చూసినట్టయితే ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని ఏర్పరచుకున్నట్టుగా లేఖనం చెప్తోంది పిల్లలు. కనుకనే మరి శిష్యులు ఎలా ఉన్నారు అంటే పామరులు, విద్యలేని పామరులు అనేటువంటిది అపోస్తుల కార్యాల్లో మరి అనేక మంది చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం పిల్లలు. కనుకనే మరి యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ సంగతులను బోధించానో, ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నింటిని కూడా గైకొన వల్లని వారికి బోధించండి అని చెప్పి మరొక సందర్భంలో చెబుతూ ఉన్నాడు. అంటే నా తండ్రి వాగ్దానం చేసి మీ మీద పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు కూడా పట్టణములోనే నిలిచి ఉండండి అని చెప్పేసి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి చెప్పిన సందర్భాన్ని చూస్తున్నాం కదా. అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం చెప్తా ఉంది. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక
నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పి ఉన్నాడు యేసుక్రీస్తు వారు అంటే, అంతకుముందు తన శిష్యులతోటి ఒక మాటను చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయము 16 నుంచి ఒకసారి చదివినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎలాగంటున్నాడు? యేసుక్రీస్తు వారిని తన శిష్యులను ఎలా పంపుతున్నాడు అని చెప్తున్నాడు. తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో తన శిష్యులతో చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక ఎలా ఉండాలంటున్నాడు? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండండి అంటున్నాడు. ఇంకేమంటే మనుషులను గూర్చి జాగ్రత్త పడు అంటున్నాడు. ఎవరి గురించి జాగ్రత్త పడాలి? మనుషులను గూర్చి. ఇంకేమంటున్నాడు? వారట మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్ని జిల్లకు సాక్షార్థమై నా నిమిత్తము ఎవరెవరికి సాక్షార్థం ఉండాలంటున్నాడు? తన జిల్లా ఇశ్రాయేలులకిని, అదే విధంగా దేవుని జనాంగము కానటువంటి అన్య జనులు కూడా సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. మీ తండ్రి ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడువారు మీరు కాదు అనేటువంటి విషయాన్ని మరి అక్కడనే చెప్పినట్లు మనం చూస్తాం. అంటే వీరి గురించి ఏం చెప్పబడతా ఉండండి? సమాజ మందిరాల్లో అధికారులందుకు ప్రధానందుకు మీరు అప్పగించబడతారు కనుకనే మీరు శక్తి కలిగి ఉండాలి. ఒకవేళ అప్పగించినా కానీ మీరు కాదు మాట్లాడేది, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు అనే విషయాలు మరి యేసుక్రీస్తు వారు తను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో తను శిక్ష చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. అయితే తండ్రి మరి చేసిన వాగ్దానము విషయంలో ఏం జరుగుతుంది అంటే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చెప్పబడుతోంది. ఇప్పుడు మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా. మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 20వ వచనంలో మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మీరు మాట్లాడినది మీరు కాదు అంటున్నాడు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ, తండ్రి ఆత్మగా పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మీరు కాదు అనేటువంటి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, తండ్రి యొక్క వాగ్దానం ఏమిటి? పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన మీరు శక్తిని పొందెదరు. అంటే పరిశుద్ధాత్మ నుంచి వాగ్దానం చేశాడు. అంటే ఏవేల ప్రాప్త ద్వారాగా మరి కృపా వరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని గనక మరి పొందుకున్నప్పుడు, అంటే మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని గనక మరి యూదయ, యెరూషలేము లేక సమరయ దేశంలో అంతటా కూడా నాకు భూ దిగంతం వరకు కూడా నాకు సాక్షులై ఉండాలి అనేటువంటి మాట మరి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు తన ప్రత్యక్షం బోధించిన కాలంలో మరి సంఘానికి కావాల్సిన మాటలు కూడా మరి జ్ఞాపకం చేస్తానన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు 10వ అధ్యాయం ఏదైతే చెప్పి ఉన్నాడో అదే విషయాలు మరి చెప్పినట్లుగా ఇక్కడ చెప్పబడుతున్న పిల్లలు. కనుకనే శిష్యులు కృపావరం అనుగురించి పరిశుద్ధాత్మను పొందుకునే వరకు కూడా శక్తి కలిగి ఉన్నారా? వారు ఏ స్థితిలో ఉన్నారు? మరి యేసుక్రీస్తు వారిని శ్రమలకు అంటే సిలువకు అప్పగించేటప్పుడు, అదే విధముగా ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని వెళ్ళేటప్పుడు మరి పేతురు గారి స్థితి ఎలా ఉంది అంటే భయపడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అని శపించుకుంటున్నాడు, ఒట్టి పెట్టుకునేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వారు మరి లోకమంతటకు నాకు సాక్షార్థమై ఉండాలి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఏమంటున్నాడు? నా నిమిత్తము అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును మీరు తేబడుదురు అనేటువంటి విషయం చెప్పబడతా ఉంది. కనుక మరి ఇటువంటి పరిస్థితుల్లో వారు శక్తి కలిగి ఉన్నారా? యేసుక్రీస్తు గురించి భూలోకమంతటా అంటే ఆరిన నేల మీద ప్రపంచమంతా కూడాను యేసుక్రీస్తు వారు సాక్షార్థంగా ఉండేటువంటి శక్తి వారు కలిగి ఉన్నారంటే కలిగి ఉండలేదు. అదే విషయాన్ని మనం చదివినట్లయితే మరి యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించే ముందు తన శిష్యులతో జరగబోయే సంగతుల గురించి చెప్పిన సందర్భాన్ని ఒకసారి చదువుకుందాం పిల్లారా. జరగబోయేటువంటి సందర్భము ఏంటి అంటే, అప్పుడు యేసు మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల్లో అప్పుడు యేసు వారిని చూసి
ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పెడదరు. అంటే సిలువకు అప్పగించడానికి అధికారుల వద్దకు మరి అప్పగించేటువంటి క్రమంలో చెప్పబడుతున్న మాటలు ఇవి. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన్న. అంటే ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్తున్నాడు. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదివని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అనెను. పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అన్నారు. అంటే సావవలసి వచ్చినా కానీ మేము మీతో పాటు సస్తాము, కానీ ఎరగము అనేటువంటిది మాట మేము అంటాము అని యేసుక్రీస్తు వారితో శిష్యులందరూ కూడా చెప్పినటువంటి సందర్భము. అయితే మరి ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు కూడా ఆయన దూరం నుండి వెంబడించాడు. యేసుక్రీస్తు వారిని మరి అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో ఏమో అనేటువంటి ఉద్దేశంతో పేతురు మరి వెంబడిస్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు? ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు కూడా వెళ్ళాడు. మరి అయితే ఆ సందర్భంలో ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, గలిలయ యేసుతో కూడా ఉంటివి కదా నువ్వు అని పేతురుని అడిగితే, అందుకు అతను ఏమంటున్నాడు పేతురు గారు? నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నువ్వు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అంటే ఈ విధముగా ఆ 71వ వచనంలో ఏం చెప్పబడతా ఉందంటే, అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని మరలా చెప్పాను. అంటే వీరి యొక్క స్థితి ఎలా ఉంది అంటే భయపడుతూ ఉన్నారు. మరి ఇలాంటి భయపడేటువంటి వారు యేసుక్రీస్తు గురించి మరి సకల జనులకు సాక్షార్థముగా ఎలాగ ఉండగలరు? అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అంటే, తండ్రి వాగ్దానం చేసినది మరి పొందుకునే వరకు కూడా మీరు ఈ పట్టణం యెరూషలేములోనే ఉండండి, వెళ్ళవద్దు అనేటువంటి మాట చెప్తున్నాడు. ఒక సందర్భంలో శిష్యులు ఏ స్థితిలో ఉన్నారు అంటే, వారు భయపడేటువంటి పరిస్థితి. యూదులకు భయపడి తలుపులు వేసుకొని ప్రార్థించేటువంటి స్థితి. అదే విషయం చెప్తే యోహాను సువార్త 20 అధ్యాయము 19 నుంచి 20 వచనాల్లో, ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి, ఎవరికి భయపడుతూ ఉన్నారు అంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారితో పాటుగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తుతో పాటు కూడా చేసి ఉన్నారు. ఆ చేసి ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఆ సిలువ వేసినటువంటి యేసుక్రీస్తుతో పాటుగా ఉన్నారు కనుక వీళ్ళను కూడా హింసించాలి అనేటువంటి విధానంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఉంటే, ఆ యూదులకు భయపడ్డారట. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? తండ్రి వాగ్దానం చేసినది మీరు పొందుకునే వరకు కూడా ఈ పట్టణంలోనే వేచి ఉండండి, మీరు కనిపెట్టండి అనేటువంటి మాట అన్నదాని ప్రకారంగా మరి శిష్యులు మరి వేచి ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. ఎలాగంటే యూదులకు భయపడి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం ప్రియారా. అదే విషయం చెప్తున్నాడు. ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, చూడండి, అంటే యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు వారికి ప్రత్యక్షం అవుతున్నాడు, తను కనపరుచుకున్నాడు, దేవుని రాజ్య విషయాలు చెప్తూ ఉన్నాడు అంటే 40 దినములు పునరుత్థానం తర్వాత శిష్యులకు మరి తను సజీవుడిగా కనపరుచుకున్నాడు, దేవుని రాజ్య విషయాలను కూడా చెప్తూ ఉన్నాడు. అదే విషయాలు కూడా మరి వారు తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉన్నాడు? మూసుకొని యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఈ విధముగా తను గురించి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన ఎలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించేది. అంటే పునరుద్ధారణ యేసుక్రీస్తు వారిని చూసి నమ్మిన తర్వాత కూడా శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, పునరుద్ధారణ అయ్యాడు, వారితో పాటుగా మాట్లాడుతున్నాడు, చూశారు, నమ్మారు. ఆ నమ్మిన తర్వాత కూడా వారి యొక్క స్థితి ఎలా ఉంది అంటే లోక సంబంధంగానే చేపలు పట్టడానికి వెళ్తున్నారు. వారి యొక్క వృత్తి ఏమిటి? చేపలు పట్టే వృత్తి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు పునరుద్ధారణ తర్వాత? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి,
నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుదురు అన్నారు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. మరి ఈ మాటలన్నీ చెప్పినప్పుడు కూడాను తనను తాను యేసుక్రీస్తు వారు కనపరుచుకున్నా కూడా అనేకమైన ప్రత్యక్షతలు, అనేకమైనటువంటి విధములుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నా, సజీవుడిగా కనపరుచుకున్నా, మరి అయితే ఈయన యొక్క స్థితి ఎలా ఉంది అంటే చేపలు పట్టుకోవటానికి వెళ్ళేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు మరలా. ఒక పక్కన కనిపెడుతూనే ఉన్నారు తండ్రి చేసిన వాగ్దానం కొరకు, మరొక పక్కన ఏం చేస్తూ ఉన్నారు? చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అదే విషయాన్ని యోహాను సువార్తలో 21వ అధ్యాయములో చెప్పబడతా ఉంది. 1-3 వచనాలు. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఎక్కడ? తిబేరియా సముద్ర తీరమున. ఇంతకుముందు మనం ఎక్కడ చూసుకున్నాం? గదిలో, తలుపులు మూసి ఉన్నటువంటి గదిలో. మరి ఇక్కడ తిబేరియా సముద్ర తీరమున మరలా తను ప్రత్యక్షపరుచుకునేను కనుక ఆయన తను ప్రత్యక్షపరుచుకునే విధం ఎలాగున్నది అంటే, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలియాలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనరి. వారు వెళ్ళి దోణ ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అంటే వీరి యొక్క స్థితి ఎలా ఉంది? యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ అయిన తర్వాత మరి ఆయన తను సజీవుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే విధముగా దేవుని రాజ్య విషయాల గురించి ప్రకటించుకున్నాడు. తండ్రి చేసిన వాగ్దానానికి కనిపెట్టండి అన్నాడు. మరి ఇంత చెప్పినా కానీ శిష్యుల యొక్క స్థితి ఎలా ఉందంటే, చేపలు పట్టుకోవటానికి నేను వెళ్తున్నాను, మీరు వస్తారా రారా అని పేతురు, మరి నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని కానీ వారు కూడా ఏమన్నారు? మేము కూడా నీతోనే వస్తామన్నారు. కనుకనే మరి యేసుక్రీస్తు వారిని చూసినా కూడా ఇంకా నువ్వు నమ్మక ఆశ్చర్యపడే సందర్భాన్ని ఒకసారి చూద్దాం పిల్లారా. ఇంకా నమ్మట్లా. ఇంకా ఆ సందర్భాన్ని ఒకసారి చూసినట్లయితే మరి ఎలా ఉందో ఒకసారి చూద్దాం పిల్లారా. లూకా సువార్త 24వ అధ్యాయము 33-41 వచనం వరకు ఒకసారి చదువుకుందాం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేము తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొంచుండరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియజేసిరి. వారు ఇలాగ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమగునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక, ఇంకను అంటే సంతోషం, ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగారు. అంటే వారి యొక్క స్థితి ఎలా ఉంది అంటే నమ్మట్లా. యేసుక్రీస్తు వారు పునరుద్ధారణ అయ్యాడు, వారితో మాట్లాడుతున్నారు, వారితో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు. వారు ఇంకాను నమ్మట్లా. మరి ఇలాంటి వారు, ఈ స్థితిలో ఉన్నటువంటి వారు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించగలరా? అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడని మనం అనుకున్నామంటే విద్య లేని పామరులని ఎన్నుకున్నాడు. మరి యూదులకు భయపడి యేసు ఎవరో తెలియదని చెప్పించుకున్నారు. అదేవిధంగా ఒట్టి పెట్టుకునేటువంటి పరిస్థితి, యూదులకు భయపడి తలుపులు మూసుకొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి, పునరుద్ధారణ యేసుక్రీస్తు వారిని చూసినా గాని నమ్మని పరిస్థితి, బ్రతుకు తెరువు కోసం చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయగలరా? అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే, తండ్రి వాగ్దానం చేసినది పొందుకునే వరకు కూడా ఈ పట్టణంలోనే వేచి ఉండండి. అందుకని శక్తి పొందిన తర్వాత సర్వసృష్టి సువార్తను ప్రకటించాలి, నాకు సాక్షులే ఉండాలి అని యేసుక్రీస్తు వారు చెప్పాడు పిల్లరా. అందుకనే అపోస్తల కార్యం మనం చదువుకునే 1:8 వచనంలో, పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందారు కనుక మీరు యెరూషలేములోను, ఎక్కడెక్కడ? యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును అంటున్నాడు. అంటే ఆరిన నేల,
అంటే ఎంతవరకు భూమి ఉన్నదో ఆ భూమి అంత భూ దిగంతం వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. అంటే వీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారా అంటే పొందుకున్నారు. ఎప్పుడు పొందుకున్నారు? పెంతెకోస్తు పండుగ దినం నాడున వారందరూ కూడా కూడి ఉండగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 1-4 వచనాలు ఒకసారి చదువుకున్నాం పిల్లారా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అంటే శిష్యులు మరి 12 అంటే అప్పటి వరకు 11 మంది ఉన్నారు. ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు అంతకు ముందు. ఆ వ్యక్తిని కలుపుకొని 12 అయ్యారు. ఆ 12 ఎక్కడున్నారు? అందరూ కలిసి ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరి అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరి అక్కడ ఏం జరిగింది? పెంతెకోస్తు పండుగ దినం నాడు అంటే తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో హేబేలు ప్రకటన ద్వారాగా ఆ పరిశుద్ధాత్మను వీరు పొందుకున్నారు. ఎలాగంటే వారందరూ కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, అంటే ధ్వని వచ్చింది. ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు కూడా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడిన వారు కనపడి వారు ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు ఆ ఆత్మ వారికి ఆ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ విధముగా పెంతెకోస్తు పండుగ దినము నాడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు. అప్పటి వరకు కూడా వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే భయపడేటువంటి పరిస్థితి, తలుపులు వేసుకుని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి, యేసుక్రీస్తు ఎవరో తెలియదు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి. మరి ఈ స్థితిలో ఉండగా మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత శిష్యుల యొక్క ఏ స్థితిలో ఎలా ఉన్నారు, ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారు చూసినట్లయితే చాలా సందర్భాల్లో వారు మరి ఆ వారి మీద కలవరపడి వారి మీదకి వచ్చారట. చూద్దాము అపోస్తలుల 4వ అధ్యాయంలో 1-3 వచనం వరకు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు అపోస్తలులు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగును ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదకి వచ్చి, కలవరపడుతున్నారు వారి యొక్క బోధ వింటే వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయిన మరు నాటి వరకు వారిని కావలలో ఉంచిరి. అంటే వారిని ఏం చేస్తున్నారంటే చెల్ల వేస్తూ ఉన్నారు, కావలలో ఉంచుతున్నారు. వారు చెప్పేటువంటి బోధ ఎలా ఉంది? యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని, అంటే పునరుత్థానాన్ని గురించి ప్రకటిస్తున్నారు. మరి నేటి కాలంలో చాలా మంది బోధించే బోధ ఎలా ఉంటుంది? క్రీస్తు యొక్క పునరుత్థాన సాక్షులు వాళ్ళు, మేము మృతుల్లో నుండి లేపబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నామంటున్నారు. పునరుత్థాన క్రీస్తుకు మేము సాక్షులు అంటున్నారు. మరి మన ప్రియులు ఏం చేస్తూ ఉన్నారు అంటే చాలా మంది డిసెంబర్ మాసంలో 30 దినాలు క్రీస్తు పుట్టిన వేడుకలు చేస్తూ ఉంటారు. అదే విధముగా మార్చి ఏప్రిల్ మాసాలు ఏం చేస్తూ ఉంటారు? ఆయన శ్రమల దినాలు చేస్తూ ఉంటారు. మరి ఇది బోధకు వ్యతిరేకంగా ఉన్నది. చాలా భిన్నమైన బోధ ఇది. అపోస్తులు ప్రకటిస్తూ ఉంటే వారి మీదకి వచ్చారట, కలవరపడుతూ ఉన్నారట ఆ బోధ విని. ఎలాగా? క్రీస్తు యేసుని బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగుతుందంటే, అంటే మనకు కూడా పునరుద్ధానం ఉంది. దేవుడు యేసుని లేపను, మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. ఇది పునరుద్ధానం యొక్క శక్తిని గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇంకో సందర్భంలో వాక్యం వినిన వారిలో అనేకులట నమ్మారట. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 వారు. ఇంకా ఏమంటున్నారంటే ఆ మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నాయు కయఫాయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టిరి. మీరు ఏ బలము చేత ఏ నామను బట్టి దీనిని చేసిరని అడుగగా, ఎలాగా? ఒక కుంటివాడికి మాకు వెండి బంగారం మా వద్ద ఏమి లేవు కానీ
మరి యేసుక్రీస్తు వలన మీకు సహాయం జరుగుతుందని, యేసునామం వల్ల నీకు స్వస్థత కలుగుతున్న అతనికి స్వస్థత కలగజేసి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఇతను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు కనుక మీరందరూ కూడాట ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలన రక్షణ కలుగదు. ఈ నామమునని మనం రక్షణ పొందవలనని గాని ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేము. అంటే రక్షణ విషయంలో చెప్తున్నాడు. అదే విధముగా మీరు ఏదైతే ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి అయిందని చెప్పేసి చెప్పబడతా ఉంది. కనుక ఇంకేమంటున్నారంటే, వారట పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. యేసుతో కూడా ఇల్లు ఉన్నారు. వీరు ఎవరంటే విద్య లేని పామరులు. అంటే వీళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు కనుకనే పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యమట ధైర్యంగా బోధించారట. అందుకని అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారట. ఇంకా చాలా సందర్భాల్లో పేతురు యోహాను ఎలాంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారట అపోస్తులు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అనేటువంటిది అపోస్తులు చెప్తున్నారు. అంటే ఎంత ధైర్యాన్ని పొందుకున్నారు. అంతకు ముందు ఉన్న స్థితి ఎలాంటిది అంటే, దేవుడు కృపావరం అనుగ్రహించే పరిశుద్ధాత్మను గురించి ఎందుకు వాగ్దానం చేశాడు అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీతిని జరిగించాడు. ఆ నీతిని మనం కూడా జరిగించాలి. యేసుక్రీస్తు వారు నీతిని జరిగించే విధానం ఎలాంటిది అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. కనుకనే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, నెరవేర్చాడు. శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కనుకనే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత మరి మనం ఎలాగా నీతిని జరిగించాలి అంటే, యేసు క్రీస్తు అపోస్తుల ద్వారాగా ఏదైతే ప్రకటించి ఉన్నారో, యేసుక్రీస్తు యొక్క అపోస్తుల ద్వారా ఏదైతే ప్రకటించబడి ఉన్నదో, ఆ ప్రకటించబడినటువంటి దానిని అనుసరించాలి. వారి ఇచ్చిన ఆజ్ఞలను గైకొనాలి. వాటి ద్వారాగానే మనం నీతిని జరిగిస్తే నీతిమంతులుగా తీర్చబడతాము. ఇది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశము. కనుకనే ఆ కృపావరం అనుగ్రహించిన పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం ఇవ్వడానికి గల ప్రధాన కారణము, అందరూ కూడా ఆ రక్షణ పొందాలి. ఏ ఒక్కరు కూడా నశించకూడదు. కనుకనే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము మరి ఈ విధముగా ఉన్నది. కనుక మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో. అంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ప్రధానంగా మొదటి నుంచి 5 గ్రంథాలు ఏమంటామంటే పంచకాండాలు అంటాం. దీనినే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి మరి మిగతా అంటే పాత నిబంధన రాయబడినటువంటిది ఎన్ని పుస్తకాలు ఉన్నవి అంటే 37 పుస్తకాలు. అంటే ఈ 37 పుస్తకాలు కూడా మరి 5 పుస్తకాలు తీసేస్తే మిగతావి ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి జీవన విధానము ఉన్నది దానిలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా సువార్తలు, కొత్త నిబంధన రాయబడిన సువార్తలలో కూడా 4 సువార్తలు కూడా ధర్మశాస్త్ర కాలానికి, పాత నిబంధన కాలానికి మరి వర్తింపజేస్తాయి. కనుక మరి ఆ పెంతెకోస్తు పండుగ దినం వరకు కూడా, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయే వరకు కూడా మరి ఏ కాలం అంటే ధర్మశాస్త్ర కాలము. ఆ ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. కనుకనే పెంతెకోస్తు పండుగ దినం నాడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని 3000 మంది బాప్తిస్మం పొందినప్పుడు ఏమంటున్నారు? వారు ఎవరి బోధలో ఉన్నారు అంటే ప్రధాన యాజకులు బోధలో ఉన్నారా, లేకపోతే అపోస్తుల బోధలో ఉన్నారా? వాళ్ళు ప్రధాన యాజకులు బోధించే బోధ ఎలాంటిది అంటే ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరాల్లో. అయితే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు దేని గురించి ప్రకటిస్తున్నారు?
ఏ నామంలో మీకు రక్షణ లేదు, ఈ నామంలో మీకు రక్షణ ఉంటుంది. అదేవిధంగా పునరుత్థానం కూడా కలుగుతుంది మనకి యేసుక్రీస్తు వల్లనే. మరి కనుకనే ఆయన నామందు విశ్వాసం ఉంచండి, ఆయన నామందు బాప్తిసం పొందండి, మీరు రక్షింపబడతారు, మీకు నిత్యజీవం ఉంటుంది అనేటువంటి మాటలు క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ప్రకటిస్తున్నారు. అంటే వీరు బాప్తిసం పొందినటువంటి 3000 మంది దేనిని అనుసరించాలి అంటే, వీరు అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక కూడుకుంటూ ఉన్నారట. మరి సమాజ మందిరాల్లో ఉన్న పరిస్థితి ఏమిటి? మరి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు సమాజ మందిరాల్లో బోధిస్తున్నారు కదా. ఆ బోధలో ఏ బోధ అది? అంటే ధర్మశాస్త్రం సంబంధించిన బోధ. అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కూడా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ప్రయోజనం ఉంటుందా? వారు క్రీస్తులో నుండి బొత్తిగా తొలగిపోయిన వారు అవుతారు. కనుకనే వీరు అపోస్తుల బోధ ఏదను, సహవాసమందును, రొట్టె విరుచుటేదను ఎడతెగక కూడుకుంటూ ఉన్నారనే విషయం చెప్పబడుతున్నారు. అందుకనే మరి యేసుక్రీస్తు వారు మరి ఏం చెప్తున్నాడు? తండ్రి వాగ్దానం చేసినది మరి మీరు పొందుకునేవారు కూడా ఈ పట్టణంలోని వేచి ఉండండి, వేచి ఉండండి. మరి తర్వాత ఏమంటున్నాడు? యూదయ, సమరయ దేశముల ఎందంతటను భూదిగమంత వరకును కూడా నాకు సాక్షులై ఉందిరు అనే మాట చెప్తున్నారు పిల్లలు. కనుకనే మరి ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ఎంత ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అంటే, ఈ దేనిని బట్టి? పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి విధానాన్ని బట్టి. కనుకనే దేవుని మాట వినటంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని వారు నిలబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి. కనుకనే మరి చాలా సందర్భాల్లో మరి మేము దేవునికే లోబడవాలి కానీ మీకు లోబడాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటలు కూడా చెప్తున్నారు. అందుకు పేతురును అపోస్తులను మనుషుల్లో కాదు దేవునికే మేము లోబడను కదా, మీరు మ్రానుల వేలాడవేసి సంహరించినటువంటి యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయటకు దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామన్నది. మరి ఈ విధముగా ప్రతి దినము దేవాలయంలోను ఇంటెంటను మనక బోధిస్తున్నారు. యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. ప్రజల మధ్య అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తుల చేత జరిగించబడతా ఉన్నాయి. చాలా సందర్భాలు ఉన్నవి, కానీ కొన్ని సందర్భాలు మనం చెప్పుకొని ముగిద్దాం పిల్లారా. మరి అన్నయ్య సత్యరాల విషయంలో చూసినట్లయితే మరి భూమిలో అమ్మి దానిలో కొంత భాగాన్ని దాచుకున్నారట వెలలో. ఆ విషయాన్ని తీసుకొని, ఆ ధనాన్ని తీసుకొని వచ్చి తన భర్త తీసుకొని వచ్చినప్పుడు, ఇంతకే మీరు అమ్మారా అని అన్నప్పుడు మరి అబద్ధం ఆడితే అప్పుడు ఏం జరిగిందంటే, అన్నయ్య ఆ మాటలు వినిచుండగా ప్రాణము విడిచాడు. అదే విషయం చెప్తున్నాడు కదా. అప్పుడు పేతురు, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను అంటే, మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత అపోస్తులతోటి మరి మాట్లాడేటువంటి విధానంలో మరి సంఘముగా కూడుకున్నప్పుడు సంఘాన్ని విస్తరించేటువంటి క్రమంలో వారు ధనాన్ని మరి అపోస్తుల పాదాల వద్ద పెడుతూ ఉన్నారు, తన ఆస్తులను అమ్మి కూడా. ఎందుకంటే మరి యేసుక్రీస్తు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలంలో దేవుని రాజ్య విషయాలు చెప్పాడు, ఆ రాజ్య విషయాలు చెప్పాడు. ఆ రాజ్యమును విస్తరింపజేయడానికి మరి ఈ విధముగా వారు ఆ యొక్క ధనాన్ని సమకూర్చుకుంటున్నారు, భూములను అమ్మేసి. కనుకనే ఆ సందర్భంలో అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశ్యమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పిన. ఎవరితో అబద్ధం ఆడేట? దేవునితోనే. అదేవిధంగా పరిశుద్ధాత్మను మోసపుచ్చాడట. కనుకనే మరి ఆ మాటలు వినితూనే పడి ప్రాణం విడవగా అంటున్నాడు. వినిన వారికి అందరికి మిగుల భయం కలిగినప్పుడు పడుచువారు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టది. చూడండి, అంటే మహత్కార్యాలు జరిగినవి, అద్భుతాలు జరిగినవి. మరి అదే విధంగా సప్పీరా విషయంలో కూడా ఆమె కూడా ఏం జరిగింది? ఆమె కూడా చనిపోయింది. ఆమె కూడా ఏం చేసింది? ఆమె కూడా చనిపోయింది. ఆ తర్వాత చూసినట్టయితే 9వ వచనంలో, 5వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితరి?
ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్నే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. అంటే మాట అనిన వెంటనే చనిపోయేటువంటి పరిస్థితి. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఇది మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తు యేసు యొక్క అపోస్తలులు మరి మాట్లాడితే చాలు ప్రాణాలు పోతున్నాయి, మాట్లాడితే చాలు అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. చెయ్యి తగిలితే చాలు స్వస్థత పడుతున్నారు, నీడ తగిలితే చాలు స్వస్థత పడుతున్నారు. వారి చోత అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి మహత్కార్యాలు జరిపించాడు. అదే చూద్దాం. ఇంకోసారి పేతురు వచ్చేటప్పుడు జనులట, రోగులట మరి వీధుల్లోకి వస్తున్నారంట. మంచాల మీద పడుకోబెట్టేవారు కొంతమంది, అదే విధంగా రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారు ఇంకొంత వరుసలో నిలబడ్డాడు. ఎందుకంటే అతని నీడ వారి మీద పడినా కానీ వారు స్వస్థత పొందుతారట. చూడండి, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. మరి నేటి కాలంలో కూడా చాలా మంది స్వస్థత చాలాలు పెడుతూ ఉన్నారు. ఆనాడు అపోస్తులు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు, మేము కూడా చేస్తాం. ఇది మా స్వస్థత చాలా అనేటువంటిది చాలా మంది, మరి తైలాభిషేకం అంటూ ఇంకా చాలా మంది రకరకాలుగా ఈ శరీరానికి స్వస్థతలు కలిగించేటువంటి బోధలను చేస్తూ ఉన్నారు. అంటే పౌలు గారి విషయంలో మరి స్వస్థతలు ఆగిపోయిన తర్వాత తిమోతితో ఏమంటున్నాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెము ద్రాక్ష రసం పుచ్చుకుంటున్నాడు. ఇంకా అతనితో ఉన్నటువంటి పరిచర్యలు అతనికి పాలిభాషైన వాళ్ళు మధ్యలో విడిచిపెట్టాను, అతనికి ఆరోగ్యం సరిగా లేదు, లేక తీసుకుని వస్తే చనిపోతాడేమనేటువంటి పౌలు గారు కూడా చెప్పే సందర్భం. పౌలు గారు ఆ నడికట్టు గుడ్ల వల్ల స్వస్థత పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. పౌలు గారు అనేకమైన అద్భుతాలు చేశాడు, మరి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. అటువంటి ఆయన సైతమే ఏమంటూ ఉన్నాడు, తిమోతి నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం పుచ్చుకొనమన్నాడు. అంటే మరి నేటి కాలంలో దేని కొరకు మనము ఉండాలి, దేని కొరకు మనం క్రీస్తును అనుసరించాలి? వారు అపోస్తులైనా యేసుక్రీస్తు వారైనా ఎందుకు అద్భుతాలు చేశారు అంటే అపోస్తులు వాక్యాన్ని స్థిరపరచడానికి. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు చేశాడు? ఈయన దేవుని కుమారుడని నమ్మటానికి. ఇవి చాలా కారణం. ఇవన్నీ కూడా మనం రాబోయేటువంటి తరగతులు మనం నేర్చుకుందాం. అపోస్తులు, యేసుక్రీస్తు వారు, మరి అంతకుముందు మోషే ఎందుకు అద్భుతాలు చేశారు అనేటువంటి అంశాలు చాలా ఉన్నవి. అవన్నీ కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణలో మనం నేర్చుకుందాం. కనుక పిల్లారా, మరి ఈ విధముగా మరి గారడి సీమల విషయంలో కూడా చెప్తున్నాడు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది అంటున్నాడు పేతురు గారు. ఎలా ఉన్నాడంటే ఆయన పరిస్థితి, ఆయన వాళ్ళ ఎదుట ద్రవ్యం పెట్టి చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ నాకు అధికారం ఇవ్వండి అని చెప్పాడు, అడుగుతున్నాడు గారడి సీమను. అయితే పేతురు గారు ఏమంటున్నాడంటే, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అంటున్నాడు. ఈ కార్యమందు అంటే పరిచర్య చేసే క్రమంలో నీకు పాలు పంపులు లేవు అంటూ, నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనండి అనేటువంటి మాట చెప్పిన సమయం మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆయనయ్య అనేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు నేను స్వస్థపరుస్తూ ఉన్నాడు అనేటువంటి చెప్తున్నాడు. తబిత అనేటువంటి శిష్యురాల్ని, మరి చనిపోయినటువంటి తబిత అనేటువంటి శిష్యురాలను బ్రతికించాడు. ఇలా చాలా సందర్భాలు వారు అపోస్తులు శక్తిని పొందుకున్న తర్వాత ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. మరి దీని అంతటికి ప్రధాన కారణం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ, కృపా వరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తిని మరి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానం ఎందుకొరకు చేశాడంటే వారు క్రీస్తుకు సాక్షులై ఉండాలి. భూ దిగంతముల వరకు కూడా యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్షులుగా ఉండాలి అనేటువంటి విషయం కొరకే పిల్లరా. కనుకనే సంఘము అనుసరించవలసిన బోధ
ఏదైతే అనుసరించాలో ఆ బోధని వారు స్థిరపరచడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క విషయాలు చాలా మంది తెలియక సువార్తల వరకు వచ్చేసి కొంతమంది ఆగిపోయారు. సువార్తల్లో ఉన్నటువంటి అద్భుత కార్యాలు, యేసుక్రీస్తు వారు చేసే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇంకా ఉపమానాలు, వీటిని గురించే ప్రకటించుకుంటూ ఆటి మధ్యనే ఉండిపోయారు. ఇంకొంతమంది ధర్మశాస్త్ర కాలంలో మరి జరిగినటువంటి కొన్ని కార్యాలు, అంటే సంసోను గురించి, దావీదు గురించి, ఇంకా యోఫ్తా గురించి, ఇలాగా రకరకాలైనటువంటి వ్యక్తుల గురించి బోధించుకుంటూ వారు అక్కడికి వచ్చి ఆగిపోయారు. అంటే ప్రధానంగా నిత్య జీవానికి మార్గమైనటువంటి తండ్రి అయిన దేవుడు మరి కృపా వరములను అనుగ్రహించే పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి అపోస్తుల ద్వారాగా ప్రకటించబడినటువంటి బోధన అనుసరిస్తేనే నిత్య జీవం అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రియులారా. కనుకనే మరి యేసుక్రీస్తు వారి సిలువలో పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత యూదులకు ప్రత్యేకత ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. మరి యూదులు మరి ఆ కాలంలో ఉన్నటువంటి అన్యజనులు అందరూ కూడా ఏకమైపోయారు. వారందరూ కూడా అన్యజనులు అయిపోయారు. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి నీతిని మనం కూడా జరిగించాలంటే ఏ చట్టాన్ని అనుసరిస్తే మనం నీతిని జరిగించిన వారు అవుతాము అంటే ఆత్మ యొక్క నియమము. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయనగా అపోస్తులు, ప్రవక్తలు మరి వేసినట్టు పునాది మీద కట్టబడాలి. అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటించిన దాన్ని అనుసరించడం వల్ల మనం నీతిని జరిగించిన మరి నీతిమంతులుగా తీర్చబడతాం. అపోస్తుల బోధ విన్నవారు మొదటగా 3,000 మంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందారు. ఆ యొక్క ఎవరైతే మొట్టమొదటిసారిగా దేవుని రాజ్య వ్యాప్తిలో ఉన్నారో ఆ యొక్క క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలంటే మనం కూడా అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధనే అనుసరించాలి. మరి అబ్రహాములకు ఇచ్చిన వాగ్దానానికి మనం వారసులం అవుతాం. ఆత్మ గురించి వాగ్దానం మనం పొందుకుంటున్నాం. మరి నీతిని జరిగిన ప్రతి వాడు నీతిమంతులుగా తీర్చబడతాడు. కనుకనే అపోస్తులు ప్రకటించిన బోధ వారి సొంత బోధ అంటే వారి సొంత బోధ కాదు. ఎవరు బోధ చేశారు అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు కదా, తండ్రికి కలిగినవన్నీ నావి అంటే యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షంగా బోధించిన తన సొంత మాటలు అని చెప్పాడంటే నేను నా తండ్రి మాటలే చెప్తున్నాను, తండ్రి చూపించిన క్రియలే చేస్తున్నాను, తండ్రి చేపించిన కార్యాలను నేను చేస్తూ ఉన్నాను అన్నాడు. అదే విధముగా మరి తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన అనగా పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. నా వాటిలోనివే ఏదైతే మరి ఆ యేసుక్రీస్తు వారి మాటలే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి బోధే పరిశుద్ధాత్మ చెబుతున్నారు. పరిశుద్ధాత్మ బోధ ఎవరి ద్వారాగా ప్రకటించబడుతుందంటే అపోస్తుల ద్వారాగా. కనుకనే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ లేదు అనేటువంటి విషయాన్ని చాలా మంది గ్రహించాలి. ఆ విషయంలో చాలా మంది తప్పిపోయారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందలేకపోతున్నారు చాలా మంది. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అని క్రీస్తు యేసు యొక్క అపోస్తులు సాక్ష్యం ఇస్తే, ఆజ్ఞగా ఇస్తే ఆజ్ఞను అనుసరించట్లా. పరిశుద్ధాత్మ విరోధముగా బోధలు జరుగుతూ ఉన్నాయి. బాప్తిసం మొట్టమొదటిసారిగా సాతాను మోసపరిచేశాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందకుండా మరి మొట్టమొదటిసారిగా ప్రపంచ పునఃస్థితి స్థాపన దేవుడు ఏదైతే తన యొక్క రాజ్యాన్ని భూమి మీద విస్తరింప చేయాలనుకున్నాడో ఆ పతనమైపోయినటువంటి ఆ రాజ్యాన్ని క్రీస్తు యేసు యొక్క అపోస్తుల ద్వారాగా పునఃస్థితి స్థాపన జరిగింది. ఆ పునఃస్థితి స్థాపన జరగటానికి ప్రధాన కారణము తండ్రి చేసిన వాగ్దానాన్ని క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పొందుకున్న ద్వారాగా వారు పొందుకొని ఏ నామంలో బాప్తిసం పొందాలన్నాడు. యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, మీరు అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు, ఈ వాగ్దానం మీకును మీ కుమారులకును దూరస్తులందరికీ కూడా చెందుతుంది అన్నారు. మరి ఆ వాగ్దానం ఏమిటి? ఆత్మను గుర్చిన వాగ్దానం, అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం. మరి ఈ విధముగా ప్రధానమైనటువంటి దగ్గరనే అపవాది మోసం చేసేసాడు. అపవాది ఉచ్చులో ఇరుక్కున్నారు చాలా మంది. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందటానికే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నామం వల్లనే తప్ప ఏ నామం రక్షణ లేదు అని అపోస్తులు చెప్పారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరం కూడా క్రీస్తుని ధరించుకుంటున్నామని చెప్తున్నాడు. కనుకనే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయనగా అపోస్తులు ప్రవక్త పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు నామంలో ఎవరైతే బాప్తిసం పొందుకొని ఉంటారో వారు మాత్రమే ఈ పునాదిలో ఉన్నారు. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయనగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వారే క్రీస్తు సంఘం.
ఇది ప్రధానంగా చెప్పబడతా ఉంది. కనుకనే సంఘానికి ఏ వాక్యం చెప్పాలి, ఏ వాక్యం చెబితే విశ్వాసం కలుగుతుంది, ఏ వాక్యం చెబితే పరలోక పౌరసత్వాన్ని పొందుతారంటే వినుట వాళ్ళ విశ్వాసం. ఎవరి మాటలు? క్రీస్తుని గురించి చెప్పిన మాటలు. మరి ఎవరి బోధలో ఉన్నవి? అపోస్తుల బోధలో. నా గురించే సాక్ష్యం ఇస్తాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అనేటువంటిది అపోస్తులు ప్రకటించారు. కనుక చాలా మంది మరి ఈ విషయంలోనే మరి తప్పిపోయారు. ఈ విషయంలోనే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొని ఉన్నారు. కనుకనే మరి అపోస్తులు ప్రకటించిన బోధనే మరి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇక్కడ తెలియబడ్డ సంగతులు అని చెప్పబడతా ఉన్నాయి. ఈ సంగతులన్నీ కూడా ఎవరి ద్వారాగా తెలపబడ్డాయి? పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన సంగతులు. ఇంకా అందుకనే అపోస్తులు ఏం చెప్తున్నారంటే, సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చెప్పట్టుడి. వారు ఏదైతే ప్రకటించారో, వారి ద్వారా ఏదైతే పత్రికలు రాయబడినవో, వాటిలో ఏదైతే విధులు ఆజ్ఞలు ఉన్నావో వాటిని చేపట్టాలి అనేటువంటిది క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ప్రకటించారు. కనుకనే ఆ బోధల్లోనే మనం ఉందాం, ఆ బోధలను మనం ప్రకటిద్దాం. ఆ ప్రకారంగా క్రీస్తు యొక్క పునరుద్ధానానికి మనం కూడా సాక్షార్థమై నిలవాలి. సర్వలోకానికి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలి. ఈ బాధ్యత ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఇంకా ముందు కొనసాగాలని చెప్పేసి మాటలు ముగిస్తూ ఉన్నా. చెప్పబడిన మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపు చేయను గాక. చెప్పండి మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. చక్కని కాకి వెంకటరావు గారికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. మరి చెప్పబడిన పశువుల